అంటే నీళ్లకు జ్ఞాపక శక్తి, మేధాశక్తి ఉంటాయి. ఈ రోజుల్లో దీని మీద చాలా పరిశోధనలు జరిగాయి. ప్రతి నీటి అణువుకి, అంటే నీటి అణువులు ఒకటై నీటి కణాలుగా మారతాయి కదా, ఆ ప్రతి నీటి అణువుకి విషయాలను గుర్తుంచుకోగల అసాధారణమైన సామర్థ్యం ఉంటుంది. నీటి చుట్టూ జరిగే ప్రతిదాన్ని అది గుర్తుంచుకుంటుంది. దాంతో స్పర్శలోకి వచ్చే ప్రతిదాన్ని అది గుర్తుంచుకుంటుంది. అది సజీవమైంది, ఇంకా మేధస్సు గలది. మానవ నాడీ వ్యవస్థ ఎలా ప్రవర్తిస్తుందో నీరు కూడా అచ్చం అదే విధంగా ప్రవర్తిస్తుంది. కానీ ఇవాళ ఆధునిక విజ్ఞానం దీని గురించి అనేక ప్రయోగాలు చేసి మనకి చెప్తోంది ఏమిటంటే, నీరు అనేది ఒక ద్రవ రూపంలో ఉన్న కంప్యూటర్ లాంటిది. దానికి జ్ఞాపకాలు, మేధస్సు తనకి తానుగా ఉన్నాయి. ఇదొక ద్రవ రూపంలో ఉన్న కంప్యూటర్ అని అంటున్నారు నీటిని. మనకి ఇదంతా ఎప్పుడో తెలుసు. మనం తీర్థం అనేది ఎందుకు ఒక చుక్క తీర్థం కోసం గుళ్లలో నుంచుంటారు? ఎందుకంటే దానికి ఒక దివ్య స్మృతి ఉంటుంది. దాన్ని మీరు మీ వ్యవస్థలోకి తీసుకోవాలనుకుంటారు. అక్కడున్న మూర్తి మహిమగలదై ఆ నీరు ఆ మూర్తిని తాకి ఉంటే ఆ స్మృతి ఉన్న నీటిని మీరు మీలోకి చేర్చుకోవాలనుకుంటారు. మీరు నీటి వైపు చూస్తూ ఒక ఆలోచన చేస్తే నీటి అణువుల యొక్క నిర్మాణం మారిపోతుంది. ఊరికే అలా చూస్తే దాని అణు నిర్మాణం మారిపోతుంది. మీరు దాన్ని తాకితే అది మారుతుంది. ఎలా తాకుతారు అనేది చాలా ముఖ్యం. మీరు నీటితో ఎలా ప్రవర్తిస్తారు అనే జ్ఞాపకం నీటికి చాలా కాలం ఉంటుంది. మనం దాన్ని తాగే ముందు లేదా అది మన శరీరంలోకి వెళ్లే ముందు మనం దాంతో ఎలా ప్రవర్తిస్తామనేది మన వ్యవస్థ యొక్క నాణ్యతను సంపూర్ణంగా మార్చేస్తుంది. ఒకవేళ మీరు ఈ నీటిని తీసుకుని ఒక నిర్దిష్ట భావోద్వేగంతో చూస్తే వెంటనే పరమాణు నిర్మాణం మారుతుంది. వేరే భావోద్వేగంతో చూస్తే అది మరోలా మారిపోతుంది. I just came to some house in a family in Coimbatore. నేను కోయంబత్తూర్లో ఇంటికెళ్లాను. భారతీయ ఆచారం ప్రకారం ఎవరైనా ఇంటికి వస్తే ముందుగా స్వాగతం పలికేది ఒక గ్లాస్ నీళ్లతో, ఎల్లప్పుడూ. కాబట్టి ఆమె ఒక ట్రేలో గ్లాసుతో నీళ్లు తెచ్చింది. ఆమె వైపు చూశాను. ఆమె నాకు మహంకాళిలా అనిపించింది. మీరు కాళీ గురించి విన్నారా? ఫారినర్స్ని అడుగుతున్నా, మీకు కాళీ తెలుసా? కాళీ ఒక భయంకర దేవతా రూపం. నాలుక బయటికి పెట్టి రక్తం అలా కారుతూ ఉంటుంది. ఈరోజు మీరు కాళీలా కనిపిస్తున్నారు. ఈ నీళ్లు నేను తాగాలనుకోవడం లేదు అన్నాను. నీళ్లు వద్దు అని మీరన్న క్షణమే ఇక్కడ మీకో విషయం తెలియాలి. దక్షిణ భారతదేశంలో ఎవరింటికైనా వెళ్ళినప్పుడు వాళ్ళు నీళ్లిస్తే వద్దు అనకూడదు, కొద్దిగా తాగండి. అర్థమైందా? వద్దన్నారంటే వాళ్ళు అవమానంగా ఫీల్ అవుతారు, వాళ్ళింట్లో నీళ్లు తాగనంటున్నారని. కాబట్టి ఇంకొక రకమైన డ్రామా మొదలవుతుందని నాకు తెలుసు. అందుకని మొదట మీరు కొద్దిగా తాగండి అన్నాను. ఆమె కొద్దిగా తాగంది. దీని అర్థం నేను తన్ని టేస్ట్ చెక్ చేయమన్నాననుకుంటోంది. ఇది మంచినీరే అంది. ఆవిడ ఉద్దేశం నేనేమీ విషం పెట్టలేదు అని. మీరు దాంట్లో విషం కలపాల్సిన పనిలేదు, మీరున్న తీరు చాలు. ఓసారి ఇలా ఇవ్వండి అన్నాను. ఆమె ఇచ్చింది. ఆ నీటిని 1 నిమిషం పాటు నా చేతుల్లో ఇలా ఉంచి తిరిగిచ్చి తాగండి అన్నాను. ఆమె ఆ నీటిని తాగి ఆనంద బాష్పాలతో గట్టిగా ఏడవసాగింది. తీయగా ఉన్నాయని ఏడ్చేసింది. నేను అదే విషయం, జీవితంలో విషయం ఇదే. మిమ్మల్ని మీరు తీయగా చేసుకోవచ్చు లేదా విషంగా మార్చుకోవచ్చు, అది మీ ఎంపికే అన్నాను. అదే విషయం ఇప్పుడు ఆధునిక విజ్ఞానం కూడా చెప్తోంది. నీటితో మీరు ఎలా ప్రవర్తిస్తే అది మీలోకి చేరి అలాగే ప్రవర్తిస్తుందని. మనం దాంతో సరిగ్గా ప్రవర్తించడం నేర్చుకోవాలి. మనం ఆరోగ్యంగా ఉండాలన్నా, శ్రేయస్సు కలగాలన్నా, విజయాలు సాధించాలన్నా, మీరు సంపన్నులుగా ఉండాలన్నా మీలో ఉన్న మూలకాలు మీకు సహకరించడం ఎంతో ముఖ్యం.